2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. బాల భరోసా పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందించనున్నట్లు సమాచారం అందుతుండగా, ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి సీతక్క సచివాలయంలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు పిల్లలకు అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ పథకం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారుల కుటుంబాలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. నేటి వాతావరణ పరిస్థితుల వల్ల నిత్యం వందలాది మంది పిల్లలు అనారోగ్యం బారిన పడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చవుతుండటంతో పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని, ఈ క్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం బాల భరోసా పథకం తీసుకురావడం శుభపరిణామంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ కొత్త పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.